కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చెట్ల నరికివేతపై సీరియస్ గా స్పందించింది సుప్రీంకోర్టు. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తి లేదని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తి లేదని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించడం జరిగింది. కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చెట్ల నరికివేతపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ కంచె గచ్చిబౌలి భూములపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి లివిల్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కంచెగచ్చి భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఇప్పటికే సుమోటో స్వీకరించింది. సుమోటో స్వీకరించిన నేపథ్యంలో గత విచారణలో భాగంగా అనేక అంశాలను సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చురుకలంటించింది. ప్రత్యేకంగా సిఎస్ ను ఆదేశించింది. అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయొద్దని వాళ్ళ మరొకసారి కూడా విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టం చేయాలని చెప్పారు. అంతేకాకుండా 1996 సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అనుమతి తీసుకున్నారా లేదా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గవాయ్ సూచించారు. 100 ఎకరాలు ఎలా పునరుద్ధరిస్తారని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో రాజీ లేదు, ఖచ్చితంగా దీనిపై మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై తప్పుడు పట్టారు. ఏదైతే సుప్రీంకోర్టు కంచెగచ్చి భూముల వ్యవహారానికి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అవన్నీ కూడా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వాటా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులు ప్రభుత్వం వ్యవహరించిన అమితా స్కీర్ చెప్పారు. అయితే చెట్ల నరికేతపై సుప్రీంకోర్టు సీరియస్ గానే తీసుకుని చెట్ల నరికేత సమర్థించుకోవద్దు అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి చింతలంటించింది. వాళ్ళు ఎలా పునరుద్ధరిస్తారనే ప్రణాళికతో రండి అని చెప్పేసి కూడా చెప్పింది. అయితే అనుమతులు తీసుకున్నారా లేదా, ఒకవేళ తీసుకునే ముందు ఎలాంటి అనుమతి తీసుకున్నారో సిఎస్ఐ సహా సంబంధిత అధికారులు జైలుకి వెళ్లాల్సి ఉంటుందని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. సెల్ఫ్ సర్టిఫికేట్ తీసుకొని అన్నిటికీ మినహాయింపులు తీసుకున్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం అని చెప్పేసి కూడా ఏదైతే అమితా స్కీర్ సంబంధించి కూడా చెప్పారో, ఏదైతే భూముల తాకట్టు ఉందో మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా ఇవాళ సుప్రీంకోర్టు జస్టిస్ గవాయ్ చెప్పారు. కేవలం నరికిన చెట్లు ఎలా పునరుద్ధరణ చేస్తారనేది మా ప్రాధాన్యత. 1996 అమల్లో ఉంది కనుక సుప్రీంకోర్టు ఇచ్చే మార్గదర్శకాలకు విరుద్ధంగా వివరిస్తూ చూస్తూ ఊరుకోమని చెప్పేసి చెప్పారు. 10,000 కోట్లకు మార్టిగేజ్ చేశారని సిఇసి నివేదికలో ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఉందో ఆ కమిటీకి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం అమితా స్కీర్ పరమేశ్వరన్ అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ పరమేశ్వరన్ ఈ సందర్భంగా
తీసుకెళ్లారు. భూముల మాటికే చేశారు లేదా అమ్ముకున్నారో మాకు అనవసరం, కానీ చెట్లు కొట్టివేసే ముందు అనుమతించాలి అనేది ముఖ్యమని చెప్పేసి కూడా మరొకసారి గవాయి చెప్పారు. అయితే 100 లెక్కల జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయంపై తాము దృష్టి సాధించాలని జస్టిస్ గవాయి ప్రభుత్వానికి సూచించారు. అయితే ఈ నెల వచ్చే నెల 15కు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. అయితే పలు కీలక అంశాలను కూడా సుప్రీంకోర్టు తీసుకొచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం అభ్యర్థి దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న పక్షుల ఆర్తనాదాలు, జంతువులు చనిపోయిన విషయాల వీడియోలు, ఫోటోలు చూస్తుంటే మాకు చాలా ఆవేదన కలిగింది. ఇది పర్యావరణకు పెద్ద దెబ్బ. ఇలాంటి పనులు అభివృద్ధి కార్యక్రమాల క్రితం ఇలా ఎలా చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. మొత్తానికి వాళ్ళ ప్రభుత్వంపై మరొకసారి సుప్రీంకోర్టు తీర్పు చెప్పవచ్చు. 100 ఎకరాల్లో ధ్వంసం చేసిన చెట్టు ఏ విధంగా పునరుద్ధరిస్తారని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గవాయి నేతృత్వంలోని జస్టిస్ గవాయి నేతృత్వంలోని విచారణ బృందం గల ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన కంటగట్టుబోలు విచారణలో సమాధానం చెప్పింది. ఏదైనా వాళ్ళ ప్రభుత్వం చేసిన దమనకాండకు సుప్రీంకోర్టు సైతం సీరియస్ గా చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకో 400 ఎకరాలకు సంబంధించి కూడా ఏం చేయకుండా మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది కదా లివిల్. అయితే 400 ఎకరాల భూమికి సంబంధించి అది ఏ విధంగా ముందుకెళ్తారో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ముందు ఎవరెవరి అనుమతులు అంటే 1996 వాల్టా చట్టం కావచ్చు, ఇతర చట్టాలకు సంబంధించిన అనుమతులు ఉన్నాయా, ఏ విధంగా ముందుకెళ్తారు, వాళ్ళ 100 ఎకరాల ధ్వంసం చేశారు కనుక ఏ విధంగా పునరుద్ధరిస్తారు, ఒకవేళ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటనే అంశాలపైన కూడా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అంతేకాకుండా ఇవాళ 100 ఎకరాల ధ్వంసమైన భూమిని తిరిగి తీసుకొస్తారు, ఇవాళ పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా ఇవాళ ప్రభుత్వం కూడుకుంది, ఎలాంటి అనుమతులు తీసుకోలేదు అని చెప్పేసి కూడా అడ్వకేట్ ఏదైతే పరమేశ్వరాన్ని కోర్టు తీసుకెళ్లారు, ఏదైతే సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఉందో కమిటీ నివేదిక కూడా అదే స్పష్టం చేసింది. అందులో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించినట్లు కోర్టు తీసుకెళ్లారు. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ. కంచా గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చెట్ల నరికివేతపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయి స్పష్టం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అని స్పష్టంగా చెప్పాలని, 400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు జస్టిస్ గవాయి తేల్చెప్పారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయి తెలిపారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని, పరిరక్షణలో రాజీ పడేదే లేదన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు.